Guys, Goldman Sachs, Amazon Web Services, Bajaj Finserv అండ్ క్వాల్కమ్ ఇలాంటి టాప్ మేజర్ కంపెనీస్లో హైరింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ టెక్ రిలేటెడే కాకుండా ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చెక్ చేయండి. సో ముందుగా చెక్ చేసుకుంటే అయితే గోల్డ్మ్యాన్ సాచ్స్లో ప్రెసెంట్ అయితే అనలిస్ట్ రోల్స్కి అయితే ఓపెనింగ్ ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే మ్యాండేటరీ. అండ్ ఒకవేళ మీకు ఆపరేషన్స్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ వర్డ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. మీరు వచ్చేసి ఒకవేళ మీకు ఫైనాన్స్ రిలేటెడ్ సైడ్ ఆర్ ఆపరేషన్ సైడ్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఒకవేళ కానీ మీకు పోర్టుగీస్, స్పానిష్ ఆర్ఎల్స్ మీకు ఎక్సలెంట్ ఇంగ్లీష్ ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. ఈ రోల్కి అయితే కన్వర్జేషన్ స్కిల్స్ చాలా మ్యాండేటరీ. యాజ్ యూజువల్గా జాబ్ డిస్క్రిప్షన్లో అయితే శాలరీ గురించి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. బట్ నేను చెక్ చేసిన దాని ప్రకారం అయితే 6 LPA అయితే మినిమం ఉంది ఫర్ దిస్ రోల్. బీబీఏ, బీకామ్, ఇంజనీరింగ్ ఇలా ఏ స్ట్రీమ్ నుంచి బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకున్నా సరే మీరు ఈ రోల్కి అయితే అప్లికబుల్లే. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చూసి జాబ్కి అయితే అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి బజాజ్ ఫిన్సర్వ్లో అయితే డైరెక్ట్లీ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి అయితే ఓపెనింగ్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బల్క్ హైరింగ్. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీకు MBA అన్నా ఉండాలి, లేకపోతే 0 to 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి రిలేటెడ్ ఫైనాన్స్ ఫీల్డ్లో. అండ్ ఒకవేళ మీరు కానీ రెప్యూటెడ్ బ్యాంక్లో కానీ లేదంటే ఫైనాన్స్ సెక్టర్లో కానీ వర్క్ చేస్తే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఆల్సో ఎస్పెషల్గా సోమాజిగూడ అని కూడా మెన్షన్ చేశారు. సో హైదరాబాదీస్ ఆర్ఎల్స్ రిలేటెడ్ టు హైదరాబాద్ ఎవరున్నా సరే మీకు ఈ జాబ్ రోల్ సూటబుల్ అనిపిస్తే ఖచ్చితంగా జాబ్కి అయితే అప్లై చేయండి. ఈ జాబ్ రోల్కి అయితే శాలరీ వచ్చేసి 5 LPA మినిమం అయితే ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మీ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీస్లో ప్రెసెంట్ అయితే క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్ రోల్కి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ మనం బేసిక్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకుంటే ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ రిలేటెడ్ ఆర్ కంప్యూటర్ రిలేటెడ్ అయితే గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ 0 to 1 ఎక్స్పీరియన్స్ ఇన్ లినక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ డేటాబేస్ డిజైన్ మీద అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, PHP వీటి మీద అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. క్లౌడ్ కంప్యూటింగ్ మీద, బేసిక్ OS కాన్సెప్ట్ మీద అయితే మీకైతే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ రోల్కి మనం చెక్ చేసుకుంటే శాలరీ విల్ బి బిట్వీన్ 8 lakhs to 12.3 LPA అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ ఉండి మీకు కానీ ఆల్రెడీ ప్యాకేజ్ ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా నెగోషియేషన్స్ అయితే చేయొచ్చు. సో లేట్ చేయకుండా మీకు కానీ ఈ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి క్వాల్కమ్ వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీ ఇన్ ద మార్కెట్. సో క్వాల్కమ్లో అయితే కరెంట్లీ సీనియర్ పవర్ ఇంజనీరింగ్ రోల్స్కి అయితే ఓపెనింగ్ ఉన్నాయి. అండ్ ఫర్ దిస్ రోల్ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఐదర్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే ఉండాలి. అండ్ 2 years సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఆర్ఎల్స్ మీకు 1 year ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉండి విత్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మీకు కానీ C++, జావా, పైథాన్ మీద 2 more years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వచ్చేసి మచ్ మోర్ ప్రిఫరబుల్ క్యాండిడేట్ ఫర్ దిస్ జాబ్ రోల్. మీ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి మీరు క్వాల్కామ్లో అయితే జాబ్ అయితే ఈజీగా కొట్టొచ్చు. అండ్ క్వాల్కమ్ వచ్చేసి వేరే కంపెనీస్ లాగా లేట్ అయితే మీకు రిప్లై ఇవ్వదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకైతే రిప్లై మెయిల్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ క్వాల్కమ్. అండ్ క్వాల్కమ్లో శాలరీస్ అయితే మామూలుగా ఉండవు. మోర్ దెన్ మార్కెట్ వాల్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈజీగా ఈ రోల్కి అయితే 12 LPA అబోవ్ అయితే ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ టాలెంట్కి తగ్గ జాబ్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా లేట్ చేయకుండా అయితే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి.
సో గైస్, మీకు మరిన్ని జాబ్ అప్డేట్స్ మీద ఆర్ఎల్స్ మాస్ హైరింగ్స్ మీద మీకు ప్రాపర్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టండి. మీకు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలన్నా ఆర్ఎల్స్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అయితే మీకు అయితే రిప్లై అయితే ఇస్తాను నేను. అండ్ మేక్ ష్యూర్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియోలో మెన్షన్ చేసిన జాబ్ అప్డేట్సే కాకుండా వేరే జాబ్ అప్డేట్స్ ఏమున్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో ఆన్ టైం అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మేక్ ష్యూర్ మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి గైస్. అండ్ ఎవరికన్నా సరే జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే షేర్ చేయండి గైస్. సో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏదైనా జాబ్ కనిపిస్తే కానీ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్ యొక్క మెయిన్ మోటివ్ కూడా అదే. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు జాబ్ పోస్టింగ్స్ గురించి అప్డేట్ చేయడమే మన ఛానల్ యొక్క మెయిన్ మోటివ్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.